ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కోసం కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కొన్నిసార్లు మనం కూడా దేవుని స్వరం మనకు వినిపించనప్పుడు ఎంతో భయపడతాం. మనం ప్రార్థిస్తాం, అయితే జవాబు అందుకోం. లేఖనాలలో మనం త్వరగా ప్రార్థనకు జవాబు పొందిన వ్యక్తులను చూస్తాం. ఎక్కువ కాలము జవాబు పొందని వారిని కూడా. మార్తా మరియల హృదయాలు భయంతో నిండాయి. బహుశా ఆలస్యమైన జవాబుకు ఇది చాలా పదునైన ఉదాహరణ. యేసయ్యను వారి అనారోగ్యంతో ఉన్న తమ్ముడైన లాజర్ను స్వస్థపరచమని కబూరు పంపారు. యేసు ఆలస్యం చేయగా వారి సహోదరుడు మరణించాడు. 4 రోజుల తర్వాత క్రీస్తు లాజర్ను తిరిగి లేపడం ద్వారా సమాధానం ఇచ్చాడు. ప్రార్థనల జవాబు కోసం వేచి చూడడం కష్టంగా ఉండొచ్చు, అయితే దేవుడు మనకు ఆదరణ, సహాయం, కృప సింహాసనంను ధైర్యంతో సమీపించినప్పుడు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కోసం కృప పొందుదము. ప్రార్థన. ప్రియ దేవా, నా హృదయంలో ఏముందో నీకు తెలుసు. నీ జవాబుకై వేచి ఉన్నప్పుడు నేను నిన్ను విశ్వసించుటకు నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.